నమస్కారం. గోపాల సాముద్రిక శాస్త్రంలో భాగంగా క్షేత్రంలో మనం వివిధ గ్రహాల యొక్క భావాల గురించి తెలియజేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు చంద్రగ్రహ స్థానము. ఈ చంద్రగ్రహ స్థానం ఎక్కడ ఉంటుంది, చంద్రుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు అరచేతిలో మనం పైన గురుడు, శని, రవి, బుధుడు ఈ నాలుగిటిని మనం తెలియజేసుకున్నాం. ఇప్పుడు దిగువకు వస్తే, దిగువన అంటే కంకణ రేఖలకు సమీపాన బుధవేలుకి దిగువన కంకణ రేఖకు పైన ఈ మధ్యలో ఇది చంద్రస్థానము. చంద్రుని యొక్క భావాలు, చంద్రుడిని మనం మనఃకారకుడు అంటాం. చంద్రుడు మనఃకారకుడు, ద్రవకారకుడు కూడా. ద్రవకారకుడు అంటే మనం ఈ సముద్రం యొక్క పోటుపాట్లు, సముద్రము తరంగాలు ఉవ్వెత్తున లేవటానికి, మళ్ళా ఆ కెరటాలు వెనుకకు మరలటానికి ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ అలల యొక్క ఉధృతి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం భూమి చుట్టూ చంద్రుడు యొక్క పరిభ్రమణలో కొంచెం వ్యత్యాసం ఉంటూ, అంటే చిన్న మెలికతోటి రొటేట్ అవుతూ ఉంటుంది. అందువలన ఆ చంద్రుని యొక్క ఆకర్షణకి ద్రవము, నీరు అంతా కూడా చంద్రుని యొక్క ఆకర్షణకి లోనవుతూ ఉంటుంది అని మన ఈ ఖగోళ శాస్త్రంలో తెలియజేశారు. మా పూర్వీకులు కూడా మన సనాతన ధర్మం నుంచి కూడా చెప్పుకుని ఉంటూ, చంద్రుడు మనఃకారకుడు, ద్రవాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి వాడు. అయితే ఈ చంద్రుని యొక్క భావాలు ఒక వ్యక్తిలో హెచ్చుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎలా ఉంటారు? ఈ చంద్రుడు చక్కగా చంద్రజాతకులు, ఈ చంద్రజాతకులు కొంచెం కుర్చగా, బొద్దుగా, తెల్లగా, రౌండ్ ఫేస్ తోటి చూసిన వెంటనే వీళ్ళు ఆకర్షణీయంగా ఉన్నా కుర్చగా, బొద్దుగా, పుష్టిగా, లావుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ చంద్రజాతకులకి చంద్రగ్రహం యొక్క ప్రభావం వలన వీళ్ళకి వాక్చాతుర్యం, సంభాషణ నైపుణ్యం, భాష మీద పటుత్వం, రచన, సాహిత్యం ఈ రంగాల్లో, పత్రికా రంగాల్లో ప్రవేశం, ప్రతి విషయాన్ని నెమ్మదిగా, సావధానంగా, చక్కగా వాళ్ళు వాటిని వివరించడానికి కానీ, విస్తృతంగా దాని మీద చర్చించడానికి కానీ, ఈ సాహిత్య రంగాల్లో అభినివేశం కలిగి, భాషా నైపుణ్యం కలిగి, ఏ విషయాన్నైనా సరే విశేషణాలతోటి వివరించేటువంటి నేర్పరితనం కలిగి ఉంటారు వీరు. కొంచెం ద్రవ పదార్థాలన్నా, ఆహార పదార్థాలన్నా కూడా ఇష్టంగా, పుష్టిగా సేవిస్తూ చక్కగా ఈ ఖండపుష్టి కలిగినట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ ద్రవకారకత్వం కలగటం వలన కొంచెం ఆ రకమైనటువంటి తీపి పదార్థాలు తినటం వలన కొన్ని సందర్భాల్లో ఈ గ్రహం యొక్క డౌన్ అంటే ఆ గ్రహం దిగి ఉండటం వలన, అంటే నేను వ్యతిరేక పదాలను వాడేటువంటి ఉద్దేశం లేక నీచం అనేటువంటి వాడటం లేదు. నేను ఉన్నతంగా ఉండేటువంటిది
ఆ ఉన్నతమైనటువంటి ఈ భావాలు అది తగ్గినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు, శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణ, డయాబెటిక్, తర్వాత మూత్రపిండాలు, వీటికి సంబంధించినటువంటి వ్యాధులకు కూడా గురవటానికి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తులు. అంచేత వీరు కొంచెం ఆహారం నియమాలు పాటించకుండా ఎక్కువ ఇష్టంగా పదార్థాలు భుజించడంలో వాళ్ళు ముందుంటూ ఉంటారు. అయితే ఈ వృత్తి వ్యాపారాలు దగ్గరికి వచ్చేసరికి ఈ జాతకులు ఈ రచన, సాహిత్యము, వాటికి సంబంధించినటువంటి, అలాగే ద్రవ పదార్థాలకు సంబంధించినటువంటి, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి పరిశోధనలు, ఈ కెమికల్స్, ఫార్మసీ, మెడిసిన్స్, ఈ రంగాల్లోనూ, తర్వాత ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలను స్థాపించడం, వాటిని నడపటం, బేకరీలు, ఫుడ్ ఇండస్ట్రీ, తర్వాత లిక్కర్, డైరీ ప్రొడక్ట్స్, వీటిని ఉత్పత్తి చేయటం, అలాగే ఈ దైవ కార్యక్రమాలు, సనాతన ధర్మాల్ని మనం పాటించేటువంటి గ్రంథాలు, సాహిత్యము, మతపరమైనటువంటి క్రతువులు, ఆ క్రతువుల్లో ఉపయోగించేటువంటి సంగీత, సాహిత్య ప్రక్రియలకి చెందినటువంటి అన్ని అంశాల్లో కూడా రచనలు, వీరికి అభినివేశం ఉంటుంది. ఆ విధంగా వీరు చంద్రగ్రహ స్థానకులు సమాజంలో ఈ ద్రవ పదార్థాలు, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి, రచనలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరి యొక్క ప్రమేయం మనకి కనబడుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో వచ్చేసరికి ఈ కెమికల్స్, మెడిసిన్స్, వైద్య రంగంలో ఈ ఎనాలిసిస్ చేసేటువంటి మన క్లినికల్ ల్యాబొరేటరీసు, ఫార్మా రంగంలో ఉండే పరిశ్రమలు, వీటిల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొని వాటిల్లో పరిశోధనలు చేసేటువంటి, రచనా వ్యాసంగానికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో ఈ రచనలు చేయటం, కథలు అల్లటం, ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. మనఃకారకుడు కనుక ఈ ఊహాశక్తి హెచ్చుగా ఉండి కథలు, నవలలు, ఈ సాహిత్య ప్రక్రియల్లో అన్ని విభాగాల్లోనూ కూడా వీటి యొక్క ప్రమేయం ఉంటుంది. అలాగే పత్రికా రంగంలోనూ, ప్రింటింగ్, టెక్స్ట్ బుక్స్, ఇతర పుస్తకాల యొక్క ప్రచురణలోనూ వీరి యొక్క ప్రమేయం ఉంటుంది. ఈ రంగాల్లో వీరిని మనం హెచ్చుగా చూస్తూ ఉంటాము. అయితే ప్రకృతి పరంగా వచ్చినటువంటి అంశాలని మనం పరిశీలించినప్పుడు ఈ చంద్రుని యొక్క గ్రహస్థానాలు మాతృస్థానం అని కూడా అంటాము. దీన్ని మాతృస్థానము, మాతృకారకుడు అని కూడా అంటాము. అందువల్లనే ఈ మనం రవి, సూర్యుడికి ఒకటో స్థానాన్ని ఇస్తే చంద్రుడికి 2వ స్థానాన్ని ఇచ్చాం. అంటే తండ్రి, తల్లి, ఈ మాతృస్థానం కారకుడు అవుతాడు. మన భావాల్లో మనం చూసుకున్నప్పుడు సంఖ్య 2, వారము సోమవారము, రంగు పసుపు,
నవరత్నాల్లో మంచి ముత్యము, నవరసాల్లో శాంతము, త్రిగుణాల్లో సత్వగుణము, భావాల్లో మానసిక భావము, నవధాన్యాల్లో బియ్యము. ఈ రంగులు మనం వారము, సోమవారము, పసుపు, మంచిముత్యం, శాంతం, సత్వగుణం, మానసిక భావం, బియ్యం, ఇవి ప్రకృతి పరంగా వచ్చినటువంటివి. మనం చంద్రజాతకులకి వీటిని మనం అన్వయించవచ్చు. తదుపరి ఎపిసోడ్లో శుక్రజాతకుల గురించి తెలుసుకుందాము. శుక్రుని యొక్క భావాల గురించి తెలుసుకుందాము. గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, తదుపరి శుక్రుడు, ఇంకా మిగిలిన గ్రహాల గురించి తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.